ఇటీవల రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గంలో తమ్ముడు కులాంతర వివాహం చేసుకున్నాడనే నేపంతో అన్న ఎర్ర రాజశేఖర్ ను అమ్మాయి తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు ఇతరులు కలిసి అత్యంత కిరాతకంగా పెట్రోల్ నిప్పంటించి చంపివేసిన ఘటన ఇటీవలే జరిగినటువంటి పరిస్థితి ఉన్నది. ఈ రాష్ట్రం లోపల కులాంతర వివాహం చేసుకున్నటువంటి వాళ్ళపైన అనేక సార్లు దాడులు జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా ఉన్నది. ప్రభుత్వము ఎలాంటి చర్యలు తీసుకోకుండా చోద్యం చూస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉన్నది. వెంటనే కులాంతర వివాహితుల రక్షణ చట్టం తేవాలని ఎర్ర రాజశేఖర్ ను చంపినటువంటి అంతకుల పైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యం లోపల నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రధానంగా ఇవాళ రాష్ట్రంలో కులాంతర వివాహం చేసుకున్నటువంటి దంపతులకు ఇవాళ రక్షణ లేకుండా పోతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి వెంటనే రక్షణ చట్టం చేయాలని, అట్లాగే రాజశేఖర్ ను చంపినటువంటి దుండగులను కఠినంగా శిక్షించాలని, ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి కేవీపీఎస్ డిమాండ్ చేస్తా ఉంది. ఇప్పటికైనా కులాంతర వివాహితులకు ప్రభుత్వం అండగా నిలబడాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన అని చెప్తా ఉన్నది. ఇలాంటి పరిస్థితి లోపల దళితుల మీద పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నా, కులాంతర వివాహాలు చేసుకున్నటువంటి వాళ్ళపైన దాడులు జరుగుతున్నా ఏమీ పట్టించుకోవట్లేదు. కనుక వెంటనే ఇట్లాంటి దాని మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోకపోతే, దుండగులను కఠినంగా శిక్షించకపోతే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తా ఉన్నాం.